సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి మూవీ టైం నుంచి వారిద్దరి కాంబోలో వచ్చే మూవీ కోసం రంగం సిద్ధమవుతూ వచ్చింది. నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో మూవీని నిర్మించేందుకు రెడీ అయ్యారు. బాహుబలి మూవీ తర్వాత మహేష్ బాబుతోనే సినిమా చేయాలనుకున్న రాజమౌళి అయితే కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ ఎన్టీఆర్లతో RRR తీయాల్సి వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేసే సినిమా కథకు స్క్రిప్ట్ వర్క్ లో తుది మెరుగులు దిద్దుతున్నారు జక్కన్న. ఇక బాహుబలి మూవీ లాగానే మహేష్ బాబుతో కూడా 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మహేష్ సినిమా కోసం పాన్ వరల్డ్ స్థాయిలో పాపులర్ స్టార్స్ ను సంప్రదించారట రాజమౌళి. మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించనుందట. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసిన టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ కూడా మహేష్ బాబు సినిమాలో కనిపించనుందట. కేట్ విన్స్లెట్ అంటే ఇప్పటికీ పడి చచ్చేవారు చాలా మందే ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న సినిమా కాబట్టి ఈ ముద్దుగుమ్మను బరిలోకి దించబోతున్నాడట రాజమౌళి. కథ విషయానికి వస్తే అడ్వెంచర్ థ్రిల్లర్ గా జక్కన్న ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. పిరియాడిక్ డ్రామాగా 18వ శతాబ్దంలో జరిగే కథ అని, ఈ మూవీలో అధిక భాగం అడవుల్లోనే షూటింగ్ ఉంటుందని మరికొందరు అంటున్నారు. అరుదైన గిరిజన జాతికి సంబంధించిన రిఫరెన్స్లు మూవీలో కనిపించనున్నాయట. ప్రస్తుతం వారికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నారట మేకర్స్. వందలాది జూనియర్స్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందట.